నా పేరు శ్రీనివలి. నేను బల్లికొరవ మండల కోఆప్షన్ బల్లికొరవ నుంచి. బాని హనిమిరెడ్డి. హనిమిరెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఊపి ఇంకా పెరిగింది. అది బుజ్జి గారిని తట్టుకోవడంలో 1-2 రెట్లు అయినా పెరిగిద్ది. అవును. అంటే బుజ్జి గారికి ఉన్న బలం బలగాల ముందు తట్టుకోలేరు కొత్త హనిమిరెడ్డి అనేసి అంటారు కదా. బుజ్జి ఇప్పుడు నాకు ఓటమి లేదు, ఇప్పుడు దాకా ఇప్పుడైనా ఓటమి లేదు అంటున్నాడు. బుజ్జి గారికి ఓటమి ఏందో ఇప్పుడు చూపిస్తారు అద్దెకి ప్రజలు. ఈ సిద్ధం సభ ఇప్పుడు జరిగిన ఇది 4వ సభ. ఈ 3 సభల్లో కల్లా స్టేట్ లో కల్లా హైలైట్ అయింది. రాప్తాండి 10 లక్షలు వచ్చారంటున్నారు. ఇక్కడ దగ్గర మించి 15 లక్షలు పైబడి జనం వస్తారు. ప్రధానంగా చూసుకుంటే 4-5 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. 4-5 పార్టీలు కాదు, ఇంకా 10 పార్టీలు కలుపుకున్నా గానీ జగన్ ఎవరేం చేయలేరు. బీజేపీ వచ్చింది, మేము ఆ బలం పెరిగింది అంటున్నారు. కానీ వాళ్ళకి ఈ బలం ఇంకా తగ్గిపోయిందని వాళ్ళకి అర్థం కావట్లేదు. జగన్ గారు వచ్చాక మైనార్టీలకి న్యాయం జరగట్లేదు, మైనార్టీలకి న్యాయం జరగాలంటే చంద్రబాబు రావాలంటారు. జగన్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎన్నో పథకాలు అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ లేవు. అంటే చంద్రబాబు నాయకులు జన్మభూమి కమిటీలు ఇవన్నీ దోసుకొని తిన్నారు. జగన్ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకి మొత్తం పథకాలన్నీ అందుతున్నాయి. మరి ఈ సామాన్య ప్రజలు రేపు ఓటుకి ఎక్కువ డబ్బులు ఇస్తారు, అలా ఏమి లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నా గానీ డబ్బులు తీసుకుంటారు, ఓటు మాత్రం జగన్కే వేస్తారు. మరి రేపు మేము వస్తే హిమాములకి డబ్బులు ఇస్తామనేసి అంటున్నారు కదా. అవన్నీ ఏమి లేదు, ఊరికి చెప్పడమే గానీ జగన్ చెప్పాడంటే చేస్తాడు అని నమ్మకం ఒకటి జనంలో ఉంది. కానీ చంద్రబాబు ఎన్ని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. లేదు బీజేపీని ఎవరు పట్టించుకోరు. స్టేట్ లో, ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో ఎవరు పట్టించుకోరు. జగన్ పొత్తు చూసి ఈ సింహం ఎప్పుడైనా సింగిల్ గానే వచ్చిందని ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు. ఇంకా ఎంతమంది కలిసినా గానీ సింహం సింగిల్ గానే వచ్చింది. అద్దెంకి నియోజకవర్గంలో అద్దెంకి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిస్తారు. అద్దెంకి ప్రజలు రెడీగా ఉన్నారు.